ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. క్షమించమని అడుగుతుంది. చెప్పించి కొడతాను. నీ బోర్డు ట్రాన్సాక్షన్ నాకు అక్కర్లేదు. నాకు ఆ మాత్రం తెలుసు. మామాజీనై తాతాజీనై తేరగా వచ్చాడని మూడు వేసుకుని కాలం పెడితే క్షమిస్తాను అనుకున్నావా? నేను క్షమించిన నా రాముడు క్షమించాడు. దర్శాల్ చావు చావు అంతే. పదండి. నువ్వు భయపడకమ్మా. అన్నయ్యదంతా తాటాకులమంట. ఊరికే గుప్పమంటాడు. మళ్ళీ ఏ కృష్ణుడో చెప్పాడంటే చల్లారిపోతాడు. డోంట్ వరీ డోంట్ వరీ. ముందు ఆ ముమ్మాయి దాన్ని బయట పంపించు. ముందు నువ్వు కోపం తగ్గించుకుని నేను చెప్పింది విన్నావు అనుకో, ఆ తర్వాత ఎగిరి గంతేస్తావు. ఏంటది? ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు. అప్పుడు పంపించేసావా? మామూలు మనిషి కాదు అంటే ₹1,00,00,000 వారసురాలు అని. ₹1,00,00,000? దాదా కూర్చో. ఏంటి చెప్పేది జాగ్రత్తగా విను. నా గుంజులాకు ముందు వెనకాల అమ్మ నాన్న ఎవరూ లేరు. ఉన్నది ఒకే ఒక పండు ముసలిది. దానికి 90 ఏళ్ళు. ఈ రోజు రేపు టపా కట్టేస్తుంది. అది టపా కట్టేగానే నేను ముంబై వెళ్ళి ఆ ₹1,00,00,000 తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తా. కృష్ణ కృష్ణ, ఆనాడు నువ్వు రుక్మిణిని ఎత్తుకొచ్చినట్టు ఈనాడు మా అబ్బాయి ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. క్షమించేయబట్టావా? అలాగే కృష్ణ అలాగే. రాయ్ కృష్ణుడు క్షమించేయమన్నాడరా. అది సరే గాని ఇంతకీ మనలో మనమాట ఆ అమ్మాయితో కమిట్ అయిపోయావా? కమిట్ అవటం అంటే ఏంటి? అదే రా శోభనం. ఇంతవరకు లేదు కానీ ఈ రోజు రాత్రి కమిట్ అయిపోతాను. చంపేస్తాను. నాతో చెప్పకుండా కమిట్ అవ్వకూడదు. ఏ అలా కమిట్ అయ్యావనుకో కోసేస్తాను. ఏంటి? కాలు. ఓహో, నువ్వు చెప్పిన కహాని నిజమో కాదో, వాళ్ళకి ఆస్తుందో లేదో నాకు తెలిసినంత వరకు మీరిద్దరూ కలవడానికి వీల్లేదు. ఇదేం చెత్త ఫిట్టింగ్ నాన్న. కదిలేమంటే కసక్ మెడకి తలకాయకి సంబంధం ఉండదు. ఎవరు కదలొద్దు. ఎవరు ప్లేస్ లో కూర్చోండి. అరే చూప్, ఎవరు మెదిపోమంటే కాల్చిపోనేస్తా. కూర్చో కూర్చోండి కూర్చోండి. ఏ డ్రైవర్ పోనీ. ఇటు తిప్పరా, తిప్పు జల్దీ. ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తున్నాం. మేము అనుకున్న పని అయ్యేంత వరకు మిమ్మల్ని వదలం. గప్పటిదాకా మీరు మేము చెప్పినట్టు నాలే. సెల్ ఫోన్ దేరా. హలో హలో డిఐజీ, వివేకానంద స్కూల్ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం. వాట్? చెప్పేది విను. నీకు 4 గంటల టైం ఇస్తున్నాం. ₹1,00,00,000 తీసుకొని చాంద్రాయణ గుట్టకు రండి. ₹1,00,00,000? వెంటనే చెప్పినట్లు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేశావు. 50 మంది పిల్లలు మటాష్. అరే జాగ్రత్త బే. బాంబు కింద పడితే బస్సులో అంతా మొత్తం పేలిపోతాం. అదేంట్రా, డమ్మీ బాంబుగా కింద పడితే పేలటం ఏంటి? కాదురా, డమ్మీ బాంబు కాదు, ఒరిజినల్ కడప బాంబు. ఇది వేలినాదంటే మన పానాలు గాల్ల కలిసిపోతాయి. అదేంట్రా, డమ్మీ బాంబు ముట్టి ఒరిజినల్ బాంబు తెచ్చిన ప్రాణం తీస్తున్నారు. అమ్మాయ్యా. ఆడరా పామె ఆడరా. ఏ కురోడా యాడరా పామన్నావు? ఓరి పిచ్చి వదల్లారా, బస్సులోకి ఎక్కడైనా పాము వస్తుందా? మరి పామన్నావు? ఊరికే జోక్ చేశా. జాగ్రత్త, ఆ బాంబు కింద పడితే అందరం చచ్చిపోతాం. ఇది బాంబా? మీరు కూడా నాలాగే జోక్ చేస్తున్నారా? లేదు భయ్ లేదు, అది ఒరిజినల్ బాంబు. అది కింద పడితే అందరం వస్తాం, మొత్తం పేలిపోతుంది. ఉండండి, అయితే ఒకసారి వేసి చూస్తాను. స్టార్ట్ చేసుకోండి. మొత్తం వేసిండ్రా, పట్టుకోండి.
స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇట్ ఈస్ ఏ గ్రేట్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ అవర్ స్కూల్. 50 మంది పిల్లల్ని కిడ్నాపర్ల బారి నుండి రక్షించిన మాస్టర్ వికాస్ కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు సాహస బాలుడు అవార్డును మాస్టర్ వికాస్ కి అందజేస్తారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇది మీ ఒక్క స్కూలే కాదు, రాష్ట్రమంతా సంతోషించదగ్గ విషయం. కిరాతకులైన కిడ్నాపర్ల బారి నుండి 50 మంది పసిపిల్లల్ని మాస్టర్ వికాస్ రక్షించడం మనకందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా మాస్టర్ వికాస్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు కూడా అవసరమైనప్పుడు మాస్టర్ వికాస్ లాగే ధైర్య సాహసాలు ప్రదర్శించాలని, రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను. దేశద్రోహుల బారి నుండి దేశాన్ని రక్షించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు చివరగా మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడతారు. ఎవ్వరు కదలద్దు, కూర్చోనలాగా. డియర్ స్టూడెంట్స్, నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ అవార్డులు రివార్డులు కంటే కూడా ముఖ్యమైనది చదువు. చదువు 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 చదువు, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. అదేనా మాట. క్లాస్ రూమ్ లో చదవాలి, ట్యూషన్ లో చదవాలి, స్కూల్ బస్సులో చదవాలి, ఫోన్ చేస్తున్నప్పుడు చదవాలి, ఆఖరికి నిద్రలో కూడా చదువుతూనే ఉండాలి. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఇవాళ ఏంటబ్బా, నీ పుట్టినరోజా? రోజు రోజుకు మీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. ఈవేళ పెళ్లి రోజు. ఓహోహో, నీ పెళ్లి రోజు కదా. మన పెళ్లి రోజు. మన పెళ్లి రోజు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. జయ, ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావు? నన్ను మీరు ఎలా భరించారో నేను అలాగే. అది భరించడం కాదు, ప్రేమించడం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. నేనా? అవును బామ్మ. ఎందుకు బాబు, నుదుట బొట్టు లేని దాన్ని. నుదుట గోరంత బొట్టు లేకపోతే మాత్రమే మనసులో కొండంత ప్రేమ ఉంది, అది చాలు. నా ఆయుష్ కూడా పోసుకుని దీర్ఘాయుషుతో చల్లగా ఉండాలి. జయ, ఆ శ్రీరామచంద్రుడు భార్యను మాత్రమే ప్రేమగా చూసుకునేవాడు. భార్యనే కాకుండా భార్య కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునే నీ భర్త ఆ శ్రీరామచంద్రుడు కంటే ఎంతో గొప్పవాడు. నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాని నీ చెల్లి జ్ఞాపకం వస్తే ఎంతో బాధగా ఉంటుంది. 25 ఏళ్ళొచ్చినా ఇంకా రౌడీలా తిరుగుతోంది. దాని గురించేనమ్మా నా బెంగంతా. బామ్మ, విజయ్ గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ సంవత్సరం విజయ్ పెళ్లి చేయటం ఖాయం. విజయ, ఈసారి నీ వికెట్ పడిపోవడం ఖాయం. ఇవి కూడా ఆ లారీకి ఎక్కించండి రా. అలాగే. జాగ్రత్తరా. రేయ్, త్వరగా కానిండి రేయ్, ఫారెస్ట్ వాళ్ళు వచ్చే టైం అయిందిరా రేయ్. ఏందిరా, మనల్ని పట్టుకునే ఆఫీసరా? రేయ్, ఈ అడవిలో ఏ ఆఫీసరా మనల్ని పట్టుకునేది? ఇక్కడుండే ఆఫీసర్లందరికీ మేత పడేస్తున్నాం కదరా. కరెక్టే శివ, ఆ లేడీ ఆఫీసర్ మనకు లొంగలేదు. ఆ ఆఫీసర్ తోనే మనకు భయం. ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది. గట్టిగా ఎగిరితే రేప్ చేసి చంపుతాను.
అరెస్ట్ దెమ్. ఈ మెటీరియల్స్ తో పాటు ఆ లారీని కూడా సీజ్ చేయండి. ఓకే. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి. పద. అవును, వీళ్ళిద్దరేది? మీ కొడుకు కోళ్ళ చెప్తాను, కొడతాను. కోళ్ళ కాదు, హిందీ పిల్ల. అదేలేండి. అలా పొదల చాటుకెళ్ళి చాలా సేపు అయింది. ఎందుకు? కొత్తగా పెళ్ళయిందంట. ఎందుకంటే ఏం చెప్తాం? అమ్మో, ఓరి చెత్త నా తండ్రి, నీ హింసకి లిమిట్ లేదా? ఓరు నా చెత్త నా కొడక, ఇది హింస కాదురా, బాధ్యత గల తండ్రి క్రమశిక్షణ. అదిగో చెంపాలి. ఎందుకు డాడీ అది అలా చిరాకు పడుతోంది? బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతుంది. మమ్మీ అరటిపండు ఇచ్చేస్తానే. అలాగే. హాయ్. ఏ చింపు, పండు కావాలా? తిను. అరటిపండు బాగుందా? మమ్మీ నేను ఇచ్చిన అరటిపండు తింటోంది. చింపు. వస్తున్నా మమ్మీ. టాటా చింపు. వస్తాను. టాటా. టాటా చింపు. బాయ్ చింపు. చిన్ను, ఇటువైపు వెళ్తే ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. పద. పద. వంశీ, ఇందా. లో ఓపెన్ కరో. హలో, ఎక్స్క్యూజ్ మీ. జూలో వికాస్ బాబుని వేసేయడానికి గొప్ప ప్లాన్ వేసానన్నారు. ఏమైంది?